సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ పలికూరి శ్రీనివాస్ తెలిపారు. షష్ఠి మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ చైర్మన్ పలికూరి శ్రీనివాస్ దంపతులు పీఠలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పులికించారు. శనివారం షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎల్లా జోషుల శ్రీరామ్ పంచామృతాభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎల్లా జోషుల శ్రీరామ్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు జరిపించినట్లు వెల్లడించారు. చైర్మన్ పలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్నటి రోజు శుక్రవారం నాడు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరపబడింది. అలాగే ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా స్వామివారి ఆలయంలో విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు, అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పలుకూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్త అయినటువంటి పలుకూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క షష్ఠి మహోత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో 2వ రోజు, రేపు 5 రోజుల కళ్యాణంలో రేపు 3వ రోజు సదస్సు కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5వ రోజున శ్రీ పుష్పయాగం స్వామివారికి జరపడుతుంది. కావున భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. ఆలయ ధర్మకర్త గారు శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయిని 5వ తరం. మేము ఈ గుడిని మెయింటైన్ చేస్తున్న వల్ల నాకు ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా గురువు గారు చాలా డెవలప్ చేసి అన్ని విధాలుగా మంచి 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 కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లోకి నోటు వల్ల అందరికీ చేరడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా నిన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు పొద్దునుంచి అందరికీ స్వామివారి దర్శనం ఇచ్చి విశేషమైన అభిషేకాలు 11 గంటల నుంచి అన్నదానం జరగడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరు మాకు సహకరించి ఇలాగే మరెన్నో షష్ఠులు మనం అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు.